నువ్వెవడవై గొట్టం కాల్ డేటా అంటే ఎవరికొచ్చింది తొలి కాలు? నీ సతీమణికయ్యా భారతీరెడ్డికి. అది కాల్ అంటే అట్టాటి కాళ్ళు అనుకున్నావు. తన తల్లి శీలాన్ని తన చెల్లి శీలాన్ని దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం. మనుషులను చంపి సముద్రంలో వేస్తున్నామని రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్ గా చెప్పి అలసిపోయాడు. చివరికి సవాల్ లోడితే కాంగ్రెస్ లీడర్లు పోయినాయి కుక్కలు, పోలీసు కుక్కలు. నాకేం కొత్త కాదు ఇవన్నీ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, రోసయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. నా దగ్గర ఏమన్నా ఉంటే కదా ఒక ఎకరా. ఆ పరిశ్రమ గేటు ముందు నిలబడి గొంతెత్తే మొదటి వ్యక్తి బేదారావు. పార్టీతో పని లేదు, ప్రభుత్వంతో పని లేదు, పదవితో పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన ఒక పేపర్ చూపిస్తూ బిఎంఆర్ సోదరులు బోటు చోరీకి సంబంధించిన కాల్ డేటా అని చెప్పి నిన్న చూపించారు. ఏముందయ్యా దీంట్లో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఏంది దీంట్లో? నువ్వు ఒక కాగితం చూపించి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కాల్ డేటా చూపించి ఒక పేపర్ అబ్స్ట్రాక్ట్ ఏదేదో చెప్పావు. లోకేష్ బాబు బీదా సోదరులు కలిసి ఈ బోట్ల చోరీకి కుట్ర పన్నారని ఒక పేపర్ చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడిపోయాడు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే. నువ్వెవడవాయ్? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా. అనలేమా మేము? నువ్వెవడవాయ్ గొట్టం అని మేము అనలేమా? కానీ అనం. మా సంస్కారం. కాల్ డేటా అంటే మీ కుటుంబానికి ఊడిగం చేసిన, నీ కుటుంబానికి ఊడిగం చేసిన తన అన్న ముఖ్యమంత్రి కావడానికి జీవితాంతం పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి ఎవరికొచ్చింది తొలికాలు? నీ సతీమణికయ్యా భారతీరెడ్డికి. అది కాలంటే ఎవరికి తెలిసింది ముందు? ఎవరికి తెలిసింది? నీకు అజయ్ కల్లాం రెడ్డికి, ఉమారెడ్డి వెంకటేశ్వర్ల గారికి ఏకోజాం మీటింగ్ జరిగితే మీకు కాల్ వచ్చింది. కాల్ అంటే అట్టాటి కాళ్ళు అనుకున్నావు. మా గ్రామాలు వాళ్ళేదో పనుల మీద జనవరి 1కి విషెస్ చెప్తే, సంక్రాంతికి విషెస్ చెప్తే వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకు. ఇప్పుడే చెప్పాడు మా గిరిరెడ్డి, నీకు ఈ స్థాయికి రావడానికి కారకుడే చంద్రబాబు నాయుడు గారి కొడుకే, ఆ లోకేషే. నువ్వు బెంగళూరులో పడుకొని దుప్పటి కప్పుకొని ఏడ్చేదానికి కారకుడే నారా లోకేష్ గారు. నేను ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం. తన తల్లి శీలాన్ని తన చెల్లి శీలాన్ని తన సొంత సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గుడు మా గురించి సంస్కారంతో ఎలా మాట్లాడతారని అనుకుంటాం మేము. అయినా జగన్మోహన్ రెడ్డిని దిగజారి మాట్లాడటం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మనుషులను చంపి సముద్రంలో వేస్తున్నామని రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్ గా చెప్పి అలసిపోయాడు. చివరికి సవాల్ లోడితే కాంగ్రెస్ లీడర్లు పోయినాయి కుక్కలు, పోలీసు కుక్కలు. నాకేం కొత్త కాదు ఇవన్నీ. చేస్తా ఉంటారు నా మీద. అలిసిపోయారు ఎంఆర్ఓలు, సర్వేయర్లు. ఎతికి నేనేదో దోపిడీ చేస్తున్నాను, భూములు ఆక్రమిస్తున్నానని. ఏమన్నా ఒక ఎకరా తేల్చారా నా దగ్గర? ప్రతిసారి ఆరోపణలు చేస్తారు. 1000 ఎకరాల భూములు, సాల్ట్ భూమి, నేను ఉప్పు తవ్వుకొని ఉప్పు అంతా తింటున్నాను నేనని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, రోసయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. నా దగ్గర ఏమన్నా ఉంటే కదా ఒక ఎకరా. ఓపిక్గా ఉన్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు కాబట్టి సమాధానం చెప్పాల్సి వచ్చింది. చెప్తున్నా, ఆ పరిశ్రమ మా ప్రాంతానికి నష్టం జరిగేదైతే ఆ పరిశ్రమ గేటు ముందు నిలబడి గొంతెత్తే మొదటి వ్యక్తి బేదారావు. పార్టీతో పని లేదు, ప్రభుత్వంతో పని లేదు, పదవితో పని లేదు. అది నిజంగా ఆ ప్రాంతానికి, మా మత్స్యకారులకు నష్టం జరగద్దని తెలిసిన రోజు చెప్తున్నా ఈరోజు మీడియా సాక్షిగా. మాకైతే అది మేలు చేస్తుంది ఆ ప్రాంతానికని మాత్రమే. వైకాపా వాళ్ళు రకరకాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానం పరిశ్రమలు తరివేయడం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి విధానం పరిశ్రమలు, ఐటీ రంగం రాష్ట్రానికి తేవడం. అదే తేడా. దానికి ఎవరేం చేయలేరు.